2024 ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా బీజేపీ పార్టీ నాయకులకి గతంలో జరిగిన అనుభవాల వలన మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రభుత్వం వచ్చినా కూడా దీనికి శాశ్వత పరిష్కారం చట్టబద్ధత అనేది జేఏసీ తీర్మానించి ఆ చట్టబద్ధతకు కావాల్సిన విధి విధానాలని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం దాని మీద తగు న్యాయ సలహాలు తీసుకోవటం 2014 నుంచి 24 దాకా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండటం వలన దీని ఎఫెక్టివ్ డేట్ని 24 జూన్ ఏ రోజైతే 10 సంవత్సరాలు పూర్తయిందో ఆ తర్వాత పెట్టాలని నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా దీని మీద అనేక న్యాయ కోవిధుల సలహాల మేరకు శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, హోంశాఖ కానీ అంతా తీసుకొని నిర్ణయం వారు ఏ విధంగా పెడితే దీనికి ఎటువంటి తిరుగులేని శాశ్వత ఇది వస్తుందనేది ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక తొలి రాష్ట్ర రాజధాని ఈ విధంగా చట్టబద్ధత నిబద్ధతతో మరి కూటమి ప్రభుత్వం సాధించింది. ఈ పోరాటంలో రైతులు ఇప్పుడు దరిదాపుగా ఒక 18 నెలలుగా ఈ కార్యక్రమం గురించి ఆరాటపడటం జరిగింది. ఈరోజు చారిత్రాత్మక దినం. ఈ రోజు నుంచి అమరావతి అనేది ఒక నగరం అనేది తుది అడుగు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంటులో బిల్లు అయ్యి గౌరవ దేశాధ్యక్షులు ఏ రోజైతే దీన్ని చట్టంగా రూపొందించి అనుమతిస్తారో ఆ రోజు నుంచి అమరావతి అనేది తిరుగులేని శాశ్వత రాజధాని నగరంగా ఏర్పడుతుంది.